ప్రేమిస్తే కూడా అప్లై అవుతుంది అంటే we might have to rethink your honor. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కనకదుర్గ అడ్వకేట్. ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ సినిమా చూశాను. ఆ ఎక్స్పీరియన్స్ జస్ట్ నేను చూసి మర్చిపోకుండా, అంటే మంచి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు, నా ఛానల్ చిన్నది, నాకు అంత సీన్ లేదు. బట్ నాకు అనిపించింది మీతో షేర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ సినిమా ఎంత అంటే క్లారిటీగా ఉంది అంటే, పోలీసులు కానీ అడ్వకేట్స్ కానీ వాళ్ళ డ్యూటీస్ నిజాయితీగా నిర్వర్తిస్తే ప్రపంచం ఎంత మెరుగ్గా ఉంటుంది, ఈ ప్రపంచాన్ని చక్కదిద్దే బాధ్యత న్యాయస్థానాలకు ఉంది అని చెప్పే సినిమా ఇది. అంటే సామాజిక స్థితితో సంబంధం లేకుండా న్యాయం అందించడంలో సానుభూతి అనేది ఎలా సహాయపడుతుంది అనేది ఈ మూవీ అంటే హైలైట్ చేసిందనమాట. ప్రియదర్శి పులికొండ అసలు అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఆ డైలాగ్ కానీ కోర్టులో జనరల్గా అరుస్తున్నట్టు చూపిస్తారు చాలా సినిమాల్లో, అంటే అదొక అన్యాచురల్గా ఉంటుంది. ఈ కొత్త డైరెక్టర్ ఏమో కానీ అసలు చాలా న్యాచురల్గా తీశారు. నిజంగా మేము డైలీ కోర్ట్ చూస్తాం కాబట్టి మాకు తెలుసు ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అనేది. అంటే నిజానికి 18 ఏళ్ళు నిండే వరకు అమ్మాయిలకి మైనారిటీ తీరదు. 18 రాగానే అంటే ఒక్కరోజు డేట్ మారగానే అప్పటి వరకు లేని పరిపక్వత ఎలా వస్తుంది అంటే, అమ్మాయిలు మేజర్లు కాకుండా ప్రేమలో ముందుకు వెళితే ఏం జరుగుతుంది అనేది ఎంతమంది అబ్బాయిలకు తెలుసు? మన చట్టాల్లో అసలు ఏముంది అనేది చెప్పడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఈ పోక్సో చట్టం అంటే ఏంటి, అసలు ఏంటో తెలియనప్పుడు వాటిని ఫాలో కావడానికి ఎవరు ప్రయత్నిస్తారు అనే అంశాల చుట్టూ దర్శకుడు అల్లుకున్న కథ చాలా ఆలోచింపజేసే సినిమా ఇది. అసలు ఈ పోక్సో చట్టం ఏం చెప్తుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రేమకి కామానికి ఉన్న తేడాని ఎలా గుర్తించాలి అనే అంశాలను టచ్ చేస్తూ వెళ్ళిన తీరు చాలా బాగుంది. సరదాగా మొదలయ్యే ఈ కథను ఇంటర్వెల్ సమయానికి ఒక రేంజ్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి అంతే టెంపోతోటి నడిపించిన ఒక నరేషన్ చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు సొసైటీలో చిన్న చిన్న లంచాలకి కొంతమంది కకృతి పడడం, దానివల్ల చాలామంది చేయని నేరాలకు ఏళ్లపాటు జైల్లో మగ్గుతున్నారనే ఆవేదన ఆలోచింపజేసింది. ఇది చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈ కథ అల్లుకున్న తీరు బాగుంది. ఫస్ట్ నుంచి అంటే స్టార్టింగ్ టైటిల్స్ పడ్డ కాడి నుంచి ఎండింగ్ వరకు ఈ కంటెంట్ పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్లారు. ఎక్కడ తడబడ్డట్టు కన్ఫ్యూజన్ ఉండదు. చాలా చిన్న కథ ఇది యాక్చువల్లీ. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా స్క్రీన్ ప్లే ఈ సినిమానికి ప్రధానమైన బలం అని చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమాలో జనరల్గా కామెడీ లేదు, అంటే వినోదం లేదు, కానీ సందేశం ఉంది, బ్యూటిఫుల్ మెసేజ్. అలా ఒక లైన్ని నమ్మి ఈ సినిమా తీసిన అంటే రేర్ మూవీస్, చాలా బ్యూటిఫుల్, మెచ్చుకోవాల్సిందే. ఇంకా ఈ సినిమాలో విలన్ స్థానంలో శివాజీ కనబడతారు. ఎదుటి వాళ్ళు ఏమైనా పర్వాలేదు, కానీ వాళ్ళ పరువు మాత్రం కాపాడుకోవాలి. పరువు పేరుతో ఒక ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టి పగ సాధించాలి అనుకుంటాడు శివాజీ ఇందులో. అయితే లాస్ట్లో అతని అహంకారంతో బొక్కబర్లా పడతాడు. బట్ శివాజీ గారు అతనికి ఇచ్చిన క్యారెక్టర్లో యాక్టింగ్ 100% న్యాయం చేశారని చెప్పొచ్చు. అలాగే కన్నింగ్ లాయర్గా హర్షవర్ధన్ గారు చేశారు. యాక్టర్గా కాకుండా నిజంగానే అడ్వకేట్ ఏమో అన్నట్టు ఎరగదీశారని చెప్పొచ్చు. ఇంకా కొత్తగా వచ్చిన జూనియర్ లాయర్ లాగా కాకుండా ఒక కేసుని సొంతంగా చేయాలి అనే పట్టుదలతో కసితో ఉన్న లాయర్గా ప్రియదర్శి నటన హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా హర్ష రోషన్ నటన సహజత్వంగా ఉంది. శ్రీదేవి యాక్టింగ్ ప్రత్యేకంగా అంటే బాగుంది, చాలా బాగుంది. ఇంకా దినేష్ అతని పూర్తి పేరు గుర్తులేదు, ఫోటోగ్రఫీ అంటే చాలా బాగా చేశారు. ఇంకా కార్తిక్ శ్రీనివాసన్ ఎడిటింగ్ కూడా చాలా నీట్గా అనిపించింది. డైలాగ్ డెలివరీ కానీ సంభాషణ అంటే చాలా మీనింగ్ఫుల్గా, జనరల్గా మనం డే టు డే లైఫ్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. అంటే మనుషుల్ని మార్చలేమేమో కానీ వాళ్ళు మాట్లాడుకునే విషయాలను మార్చగలను. ఒక కుర్రాడికి 14 ఏళ్ల భవిష్యత్తు ఖరీదు కొంతమంది అవినీతి పరుల వల్ల 2 లక్షలకు అమ్ముడుపోవాలా అనే ఒక డైలాగు, అంటే చిన్నపాటి లైన్ని తీసుకుని దాన్ని తక్కువ బడ్జెట్లో ఇంట్రెస్టింగ్గా అందించడం అనేది మనకి చాలా అంటే బ్యూటిఫుల్. జనరల్గా ఈ మలయాళ ఇండస్ట్రీలో కనబడుతుంది, కానీ అలాంటి ఒక ప్రయోగాన్ని తెలుగులో చేసి అంటే ఈ సినిమా కోర్టు గురించి అసలు బ్యూటిఫుల్ కథ అని చెప్పొచ్చు. ఈ పోక్సో చట్టంలో ఏముందనేది లవర్స్కి తెలియదు ఇప్పటివరకు. నిజానికి చెప్పాలంటే 17 years అమ్మాయిని లవ్ చేస్తే కూడా పోక్సో అట్రాక్ట్ అవుతుందా అంటే ఎస్ అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమా చూసిన తర్వాత చాలామందికి తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇంకా అసలు మన చట్టాల్లో ఏముంది
అంటే చెప్పాల్సిన అవసరం తల్లిదండ్రులకు కూడా ఉంది అని చెప్పిన ఒక సందేశం ఈ కథని మరింత బలంగా కనెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. చదువు రాకపోయినా పర్వాలేదు కానీ చట్టం తెలియాలి అనే ఒక డైలాగ్ ఉంది, అది చాలా బాగుంది, దర్శి చెప్తారు. ఇంకా నా మాట కూడా అదే. యాక్చువల్లీ నేను చాలాసార్లు అంటాను, మత గ్రంథాలతో పాటు అంటే రామాయణ మహాభారతాలతో పాటు ఖురాన్లు బైబుల్ అంటే వాళ్ళ మతాలతో పాటు ప్రతి ఒక్కళ్ళు కాన్స్టిట్యూషన్ కూడా తెలుసుకోవాలి అనేది అందరి ఉద్దేశం. ఎందుకంటే చట్టంలో ఏముందో తెలిసినప్పుడే తప్పులు తగ్గుతాయి అనేది నిజం. థ్యాంక్ యూ. ఇంకా అంటే ఇలాంటి మంచి మూవీస్ వస్తే దాని మీద ఖచ్చితంగా రివ్యూస్ చేస్తే ఇంకా అందరు చూడాలని నా తాపత్రయం. థ్యాంక్ యూ. మీ దుర్గా, LLB. And Section 6 of POCSO Act, as the girl is a minor. Defense. Milord, I plead for an adjournment and I also request the Honorable Court to recall all the witnesses.